అమెరికాలో కొత్త పార్టీ పెట్టిందెవరో కాదు, మొన్న జరిగిన ఎలక్షన్స్ లో డొనాల్డ్ ట్రంప్ ను దగ్గరుండి గెలిపించిన ఎలాన్ మస్క్. ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఒక ట్యాక్స్ రిలేటెడ్ బిల్ ని పాస్ చేశారు. అది ఎలాన్ మస్క్ కి నచ్చలేదు. ఆ బిల్ పాస్ అయితే కొత్త పార్టీ పెడతానని ముందే చెప్పారు. అమెరికాలో కొత్త పొలిటికల్ పార్టీ రావాలా వద్దా అని యూజర్లని అడుగుతూ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. 65% మంది పార్టీ కావాలని ఓట్ చేశారు. ఇంకేముంది, జూలై 4న ట్రంప్ బిల్ పై సైన్ చేయగానే మస్క్ అమెరికా పార్టీని స్టార్ట్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. లోన్స్ కంట్రోల్ చేయడం, ఆర్మీని మోడర్నైజ్ చేయడం, ఏఐలో అమెరికాను టాప్ లో ఉంచడం తన పార్టీ గోల్స్ అని చెప్పారు. నిజానికి రీసెంట్ ఎలక్షన్స్ లో మస్క్ ట్రంప్ ను దగ్గరుండి గెలిపించారు. అందుకోసం ఆల్మోస్ట్ $250 మిలియన్ అంటే 2137 కోట్లు ఖర్చు చేశారు. అందుకే ట్రంప్ ప్రెసిడెంట్ అవగానే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే కొత్త డిపార్ట్మెంట్ ను స్టార్ట్ చేసి మస్క్ ను దానికి చీఫ్ గా చేశారు. బట్ ఒక బిల్లు దగ్గర వచ్చిన గొడవ ఈ ఇద్దరిని దూరం చేసింది. దీంతో మస్క్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కింగ్ మేకర్ కింగ్ అవుతారా అనేది అందరి డౌట్. కానీ మస్క్ యుఎస్ ప్రెసిడెంట్ అవ్వలేరు. ఎందుకంటే యాజ్ పర్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 2 క్లాస్ 1 ప్రెసిడెంట్ అవ్వడానికి 3 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, బై బర్త్ యుఎస్ సిటిజన్ అవ్వాలి. సెకండ్ వన్, మినిమం 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. థర్డ్ వన్, మినిమం 14 ఇయర్స్ యుఎస్ లో నివసించి ఉండాలి. ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టారు కాబట్టి యుఎస్ కాన్స్టిట్యూషన్ ని సవరిస్తే తప్ప ప్రెసిడెంట్ అవ్వలేరు. కాన్స్టిట్యూషన్ ని సవరించడం అనేది చాలా కష్టం. బట్ ఎవరినైనా చూస్ చేసుకుని తన పార్టీ తరపున ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేయొచ్చు. అయితే ట్రంప్ మాత్రం మస్క్ ని చూస్తే జాలేస్తుంది. అమెరికా హిస్టరీలో థర్డ్ పార్టీ ఎప్పుడూ సక్సెస్ అవ్వలేదు అంటూ ట్వీట్ చేశారు. మరి మస్క్ పెట్టిన కొత్త పార్టీ యుఎస్ పాలిటిక్స్ ని ఎలా చేంజ్ చేస్తుందో, ఎన్ని మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.